సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. 2013 లవ్ మ్యారేజ్ సార్. ఇంట్లో ఒక చాప, ఒక దిండు, ఒక ప్లేటు, గ్యాస్ కూడా లేదు. దీంతో నా సంసారం మొదలైంది. ఆ టైంలో నాకు ఉన్న ఒకే ఒక్క బలం ఏంటంటే, మీ షాక్ సినిమాలో చెదిరే జుట్టు చెమటే మధురం, కొద్దిగా పెరిగే కొలత మధురం, తిలకం మధురం. మా జీవితం మొదలైన తొలినాళ్ళలో మీ పాట, మీ మాంటేజ్లు, మీ హీరో, మీ హీరోయిన్, మీ డైరెక్షన్ మాకు ఇచ్చిన ధైర్యం అది. ఒక రూమ్లో ఒక దిండు, ఒక చాప. ఐ కెన్ రిలేట్ మై లైఫ్ విత్ దట్. నా పరిస్థితి కూడా అలాగే. అండ్ ఆ టైంలో నేను ఇంచుమించు సినిమా ఫ్లాప్ తర్వాత అలాగే ఉన్నాను. నా భార్య ఎన్ని కష్టాలు ఫేస్ చేసింది, ఎంత సపోర్టివ్గా ఉంది అనేది నాకు ఇప్పుడు మీరు చెప్తే నాకు ఒకసారి నా డేస్ గుర్తు చేయండి. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఎంటర్టైన్ చేసే సినిమా. మీరు ఇలాగా ఎమోషన్తో స్టార్ట్ చేస్తే ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. మీ సినిమా టైటిల్స్ కార్డ్స్ పడేటప్పుడు ఫస్ట్ పడేది లిరిక్స్. అవునండి. ఎందుకు అంత ప్రత్యేకంగా లిరిక్ రైటర్స్కి మాత్రమే అంత మొదటి స్థానం ఇస్తున్నాను? మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహల కత్తుల వంతెన, మా తెప్పకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపంపం, నేడేరా నీకు నేస్తము రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. దేవుళ్ళు డైరెక్ట్గా మనతో ఇంటరాక్ట్ అవ్వలేక సంగీతం రూపంలో రాజా గారిని, సాహిత్యం రూపంలో పేటూరు గారిని మనకు పంపించారనేది నా ప్రగాఢ నమ్మకం. నేను అదే ఇల్యూజన్లో ఉంటాను. రామ్ గోపాల్ వర్మ గారిది ఇంటర్వ్యూలో ఒకసారి ఒక మాట అంటాడు, ఎన్నిసార్లు కొట్టినా చావని పావు రాను అని. ఆ మాట హరీష్ శంకర్కి వర్తిస్తుంది. ఒక పావుని ఎందుకు అన్నిసార్లు కొడతామంటే హాని చేస్తాను. నేను ఎంటర్టైన్ చేసేవాడిని, నాకు పాలు పోస్తారు. బట్ దెబ్బలు తగిలినాయి కదా మీరు. దెబ్బలు తినవాడు ఎవడు? మెత్తని మట్టిలో మొలిచిన మొలగవు కాదు నువ్వు, బండరాళ్ళను బద్దలు కొట్టిన మొండి మొదలు. గబ్బర్ సింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, పసివాడు పవన్ కళ్యాణ్ అయ్యాడు అని చెప్పేసి. ఉస్తాద్ భగత్ సింగ్కి వచ్చేలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. సో హ్యాండిల్ చేసే విధానం మారుద్ది. భయం పెరిగిందా, బాధ్యత పెరిగిందా? శ్రీశ్రీ పద్యానికి, శ్రీశ్రీ వాక్యానికి స్వాగ్తో ఉన్న ఒక ప్యాంటీ షర్ట్ వేసి దానికి ఒక మనిషి రూపం దాలిస్తే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఆయన సీజ్ ద షిప్ అంటే 2 తెలుగు రాష్ట్రాలు వణిగిపోయినాయి. అలాంటి వ్యక్తి చేత మళ్ళీ పోలీసుగా ఏం చూపించబోతున్నారు, ఎలా చూపించబోతున్నారు, రియల్ లైఫ్లో ఇచ్చిన ఆ ఇంపాక్ట్ని ఎలా మ్యాచ్ చేయబోతున్నారు? సీజ్ ద షిప్ అంటే చాలా ఫేమస్ అయింది. అవును. అది పెట్టాలంటే అవి ఆయన ఎంకరేజ్ చేయరు. పాలిటిక్స్ వేరు, సినిమాలు వేరు. ఆ రెండింటి మధ్య గీతని పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డ్రెస్ వేసుకునేది సెకండ్ హాఫ్లోనే. ఫస్ట్ హాఫ్ అంతా వేరే టోన్లో, ఎనర్జీ టోన్లో, ఫ్యాన్స్కి ఎలాగో అలా ఉంటుంది. ఈసారి కాన్ఫిడెంట్గా ఉన్నారా? నేను పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అని ప్రతిసారి క్యాంపెయిన్ చేస్తామంటే దాని ఉద్దేశం విలన్తో పంచ్ డైలాగ్లో, ఫైట్లో అని కాదు. ఈ ప్రాజెక్ట్ మీద కాస్త నెగిటివ్ ఉండింది. ఎందుకంటే ఇది పోలీసోడు రీమేక్ అనుకోని భ్రమలో కొంతమంది ఉండి ఒక రకమైన నెగిటివ్ ఉండింది. మొట్టమొదటిసారి దాన్ని తీసేసిన వ్యక్తి దేవిశ్రీ ప్రసాద్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమను. వాళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్ కంటే కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. హరీష్ చాలా ప్రెషర్లో ఉన్నాడు. ఈసారి ప్రీపోన్ అయిన సినిమా మనం సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళిద్దరూ నాకు కుడి భుజం ఎడమ భుజాలను నిలబడ్డారు కాబట్టి చాలా గర్వంగా ఉంది. సినిమాలో చాలా సీరియస్గా సంబంధించిన, అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి సంబంధించిన చాలా సీరియస్ పాయింట్ ఉంది. అది చాలా సీరియస్ సబ్జెక్ట్ కూడా. అది నాట్ ఈవెన్ 2 తెలుగు స్టేట్స్ కాదు, మొత్తం దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన అంశం కూడా. మీరు ఎక్కడ టీజర్లో కానీ, సాంగ్స్లో కానీ ఎక్కడ ఆ విషయాన్ని రివీల్ చేయకుండా దాచిపెడుతూ వస్తున్నారు. కరెక్ట్ అన్నా నేను? కరెక్ట్. భయంగా ఉందా? ఎవరికి? మీకే. దేని గురించి? రిలీజ్ అయిన తర్వాత ఆ అంశాన్ని ఎలా తీసుకుంటారు అని చెప్పేసి. భయం ఉంటే అసలు రిలీజ్ వరకు ఎందుకు తీసుకొస్తాం? టెన్షన్ లేదా? క్లైమాక్స్ ఎంత ప్లస్ కాబోతుంది? లాస్ట్ షాట్ వరకు మాసులో హరీష్ శంకర్ చేయాల్సిందన్నీ చేసేసారు. హరీష్ శంకర్ నెక్స్ట్ స్టెప్ డెఫినెట్గా నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక కొత్త సినిమా త్వరలోనే చూస్తారు. అది బాలకృష్ణ గారి సినిమానేనా? అవ్వచ్చు. బాలకృష్ణ గారి సినిమా ఫైనల్ అయిపోయినట్టే కదా? ఖచ్చితంగా బాలయ్యబాబు గారితో సినిమా ఉంటుంది. దిస్ ఈజ్ మీరు దానవీర సూరకర్ణ డైలాగు ఎన్టీఆర్ గారి చేత చెప్పిస్తారు. అవును. బట్ అప్పటికి ఎన్టీఆర్ గారికి ఆ క్యాపబిలిటీ ఉంది, ఆయన చెప్పగలడు, మ్యాచ్ చేయగలడు. కానీ ఏ డైరెక్ట్గా ఆలోచన రాలేదు. మీరు మాత్రం ఎందుకు చెప్పించారు? 18 ఏళ్లకే సింహాద్రిలు, ఇండస్ట్రీ హిట్లు, ఆదిలు, విపరీతమైన ఒక గంభీరమైన పాత్రలు చేసేసి
ఒక సీమ బాధ్యత అంతా భుజాల మీద వేసుకున్న భారీ పాత్ర లేకుండా ఒక కుటుంబ బాధ్యత అంతా వేసుకున్న పాత్రలు ఇలాంటివి చేసేసి ఆయనలో ఉన్న మహేష్ బాబు గారి ఇష్యూలో మీరు క్షమాపణ చెప్పిన తీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఇలా అన్నాను, ఇది తప్పు, సారీ, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను. ఈ విషయంలో మనది తప్పు జరిగింది అన్నప్పుడు మొహమాటం లేకుండా సారీ చెప్పడం కాదు, అవసరమైతే తలకాయ తీసి అవతల వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడానికైనా హాయ్, వెల్కమ్ టు మై షో. ఈ మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో పవర్ఫుల్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈరోజు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఉస్తాద్ విశేషాలు, అలాగే హరీష్ శంకర్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్. సార్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక 12-13 సంవత్సరాల నుంచి మీరు ఎదురైతే ఒక చిన్న మూమెంట్ షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. అది షేర్ చేసుకొని మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ప్లీజ్ 2013 లవ్ మ్యారేజ్ సార్. మీద ఓకే. ఇంట్లో ఒక చాప, ఒక దిండు, ఒక ప్లేటు, గ్యాస్ కూడా లేదు. దీంతో నా సంసారం మొదలైంది. ఆ టైంలో నాకు ఉన్న ఒకే ఒక్క బలం ఏంటంటే మీ షాక్ సినిమాలో మధురం మధురం అనే సాంగ్. అంటే ఒక జంట బతకడానికి ఆ జంట కలిసి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు అనిపించేంత గొప్ప పాట. గుడ్. దాంట్లో కొన్ని లిరిక్స్ ఉంటాయి. చెదిరే జుట్టు చెమటే మధురం, కొద్దిగా పెరిగే కొలత మధురం, ఇది పెరిగి చెరిగి కిలకం మధురం, అండ్ మౌంటేజ్ షార్ట్స్ కూడా. మహానుభావుడు వేటూరు గారు రాశారు ఆ పాట, అందుకే అంత అందంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంది లిరిక్స్. అంటే ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే సార్, ఈ రోజుకి మేము చాలా ధైర్యంగా బతుకుతున్నాం. మేమిద్దరం, మా ఇద్దరికి ఇంకోటి వచ్చాడు, ముగ్గురం చాలా ధైర్యంగా బతుకుతున్నాం. మా జీవితం మొదలైన తొలినాళ్ళలో మీ పాట, మీ మౌంటేజ్లు, మీ హీరో, మీ హీరోయిన్, మీ డైరెక్షను మాకు ఇచ్చిన ధైర్యం అది. థ్యాంక్ యూ. అంటే నాకు మీరు చెప్తే గుర్తొచ్చింది. ఐ ఫెల్ట్ లిటిల్ ఎమోషనల్. నాకు ఎవరెప్పుడు ఇలాగా, అంటే ఆ సినిమా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది భార్యాభర్తలు, చాలామంది పార్టీస్లో, మీటింగ్స్లో, పెళ్ళిళ్ళలో, రిసెప్షన్లో అలా వచ్చి సార్ మీ షాక్ సినిమా చాలా చాలా ఇష్టం, ఈ పాట చాలా ఇష్టం, ఎంతోమంది కపుల్స్ నాకు సినిమాలు లేక. బట్ మీరు చెప్పించి వచ్చేసి చూసారా, ఒక రూమ్లో ఒక దిండు, ఒక చాప. ఐ కెన్ రిలేట్ మై లైఫ్ విత్ దట్. నా పరిస్థితి కూడా అలాగే. అండ్ ఆ టైంలో నేను ఇంచుమించు సినిమా ఫ్లాప్ తర్వాత అలాగే ఉన్నాను. అంటే నా భార్య ఎన్ని కష్టాలు ఫేస్ చేసింది, ఎంత సపోర్టివ్గా ఉంది అనేది నాకు ఇప్పుడు మీరు చెప్తే నాకు ఒకసారి నా డేస్ గుర్తు చేయండి. థ్యాంక్స్ ఫర్ రిమెంబరింగ్. థ్యాంక్ యూ. సారీ. రెడీ సార్. మా చాలా ఉస్తాద్ భగత్ సింగ్ అనేది 2.5 గంటలు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే సినిమా. మీరు ఇలాగా ఇంత ఎమోషన్తో స్టార్ట్ చేస్తే ఎంటర్ చేయడం కష్టంగా ఉంటుంది సార్. డైరెక్ట్గా సినిమా విషయంకి వెళ్ళిపోదాం. ఉస్తాద్ భగత్ సింగ్, మీ ఉస్తాద్ ఎవడు ఇండస్ట్రీలో? అంటే మీ గురువు, మీ టీచరు, మీ బలం? నా ఎవ్రీథింగ్. అంటే గురువు, టీచర్, బలం, నా ఇన్స్పిరేషన్, నా అన్న, నా దైవం. నాకు అదే షాక్ సినిమా పోయిన తర్వాత కూడా నన్ను నమ్మి మళ్ళీ సినిమా ఇచ్చి నన్ను నిల్చోబెట్టి ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టి ఏం చేసినా రవితేజ గారండి సార్. మనకు ఉస్తాదు సంబంధించి ఆరా సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. అవును. పవన్ కళ్యాణ్ గారి ఆరాని తొలిసారి హరీష్ శంకర్ చూసిన క్షణం ఏంటి? బీహెచ్ఎల్లో తమ్ముడు ఉన్న తొలి ప్రేమ షూటింగ్ జరిగినప్పుడు తొలిసారి ఆయన డైరెక్ట్గా చూశాను. అంతకుముందు ఐ థింక్ సంజీవయ్య గార్డెన్లో అక్కడమ్మ ఇక్కడ పోయి ఓపెనింగ్ కూడా వెళ్ళాను, కానీ అప్పుడు సరిగ్గా చూడలేకపోయాను. చాలా క్రౌడ్, పోలీసులు, హడావుడి ఉండేది. ఆయన సినిమా అక్కడమ్మ ఇక్కడ పోయి ఓపెనింగ్ అక్కడ జరిగింది సార్. బట్ బీహెచ్ఎల్లో చాలా తృప్తిగా ఒక 20-30 రోజులు పెద్ద పెద్ద షెడ్యూల్స్ చేశారు. 2 సినిమాలు అక్కడ చూశాను. బట్ నేను యాజ్ అ డైరెక్టర్గా ఆయన ఫస్ట్ టైం కలిసింది ఆయన ఫామ్ హౌస్లో మిరపకాయ కట్ చేయడానికి వెళ్ళినప్పుడు. ఒక బ్లూ డెనిమ్ జీన్స్, డెనిమ్ ప్యాంట్స్లో ఆయన్ని ఫస్ట్ టైం చూశాను. 1.5-2 గంటలు స్పెండ్ చేశాను. అది ఫస్ట్ మెమరీ. గబ్బర్ సింగ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్, పసివాడు పవన్ కళ్యాణ్ అయ్యాడు అని చెప్పేసి. ఉస్తాద్ భగత్ సింగ్కి వచ్చేలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. సో హ్యాండిల్ చేసే విధానం మారుద్ది.
భయం పెరిగిందా, బాధ్యత పెరిగిందా? బాధ్యత పెరిగిందండి. భయం ఎప్పుడూ లేదు. ఆయన ఎవరిని భయపెట్టాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉమ్, ఆయన అందరితో సరదాగా నవ్వుకుంటూ ఉండే వ్యక్తి. ఆశ్చర్యం ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఆయన ఏం మారలేదు. ఆ, ఆయన చుట్టూ ఉన్న ప్రోటోకాల్ మారింది అంతే. ఉమ్, సో డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ ఉంది. చాలామంది అన్న ఐటమ్ సాంగ్ అంటే ఈ డిప్యూటీ సీఎం ఒక ఐటమ్ గా వెనకాల డ్యాన్స్ చేయడం ఆలోచించండి రా బాబు మీరు కొంచెం. ఉమ్, అది అలాంటి కొన్ని కన్సర్న్స్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాం. మీరు సాంగ్స్లో చూస్తే కూడా ఈవెన్ ఆయన బ్లాక్ బ్లేజర్లో అంత డ్యాన్స్ చేసినా సరే దాంట్లో యువతకి ఒక మంచి మెసేజ్ ఉంది. కరెక్ట్. ఆ సిచ్యువేషన్లో కూడా శ్రీలీల కొంచెం లోలో ఉన్నప్పుడు అమ్మాయిని కొంచెం చీరప్ చేయడానికి వచ్చే సాంగ్. ఉమ్, నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేళ, కరెక్ట్. ప్రాబ్లమ్స్ వస్తే క్యూలు కట్టి పంపించేద్దాం సావగొట్టి పోరాడితే పోయేదేంటి. అవును. సో ఈవెన్ దో ఇట్స్ ఇట్స్ అ డ్యాన్స్ నెంబర్ కూడా ఒక యూత్కి ఒక మంచి ఒక ఉత్సాహభరితమైన గో అండ్ గెట్ ఇట్ అనే ఒక యాటిట్యూడ్ అందులో మెయింటైన్ చేసాం. Sure. అలాగే ఎత్తరా కాలర్ తీసుకున్నా సరే ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. అది ఆయన డిప్యూటీ సీఎం అయ్యారని కాదండి. ఆయన ఖుషి అప్పుడే ఏ మేరా జహా తెరా కామ్ క్యా హై అని ఆమెన్ ఇండియన్ అనే బద్రీలో Correct. ఆ సామాజిక స్పృహ, ఆ జాతీయతావాదం, ఆ భావజాలం ఆయనకి చిన్నప్పటి నుంచి ఉంది. అది అదే పాలిటిక్స్లోకి వెళ్ళడానికి పుష్ చేసి ఉంటుంది. అలాగే జరిగింది. బట్ సినిమాలో ఇలాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ నేనేదో కొత్తగా పెట్టానట్లేదు. ఉమ్, దట్ సూట్స్ ఫర్ హిమ్. సార్. ఆయన నుంచి ఏదైనా చెబితే వినాలనుకుంటాం. అందుకే ఆ 2 సాంగ్స్, ఇది మాస్ నెంబర్ అయినా అది డ్యాన్స్ నెంబర్ అయినా రెండిట్లలో కూడా మీరు అందులో కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. తుపాకీలో తూటాల రెడీగానే ఉండాలా, ఉమ్, ధనాధన పేల్చి తుప్పు రేగొట్టే టైం వస్తే ధనాధన పేలాల, సార్. కోట మీద జెండాలా పొగరే నీలో ఉండాలా. ఏదైనా సరే ఒక యూత్ దాన్ని ఏమంటారు, ఒక ఉత్సాహంతో ముందుకి ఉరకలు వేసేలాగా ఒక శ్రీశ్రీ, నేను ఇందాక చెప్పాను ఇంటర్వ్యూలో, శ్రీశ్రీ పద్యానికి శ్రీశ్రీ వాక్యానికి స్వాగ్తో ఉన్న ఒక ప్యాంటు షర్ట్ వేసి దానికి ఒక మనిషి రూపం దాలిస్తే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. బా. అండ్ మనం కన్వర్జేషన్ తెలియకుండానే లిరిక్స్ మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి నా దగ్గర ఇంకో స్పెషల్ క్వశ్చన్ ఉంది సార్. చెప్పండి. మీ సినిమా టైటిల్స్ కార్డ్స్ పడేటప్పుడు ఒక షాక్ తప్పించి మిగతా అన్ని సినిమాలు చాలా వరకు ఫస్ట్ ఆ టైటిల్ కార్డ్స్లో ఫస్ట్ పడేది లిరిక్స్. అవునండి. అవును ప్రతి సినిమా, అవును అవును ఏ సినిమాకి అలా వేయరు. అవును. ఎందుకు అంత ప్రత్యేకంగా లిరిక్ రైటర్స్కి మాత్రమే అంత మొదటి స్థానం ఇస్తున్నారు? ఏం లేదండి, నాకు సరస్వతి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నేను సాష్టాంగ నమస్కారం చేసి మోకరు వెళ్తాను. ఉమ్, అందులోనూ నాకు చిన్నప్పటి నుంచి నాన్నగారు తెలుగు టీచర్ అవడం వల్ల చిన్న పుస్తకాలు, సాహిత్యం ఇట్లా వచ్చి ఉంది. నా ఆఫీస్లో నా పూజ గదికి ఒక పక్క ఇళయరాజా గారు, ఒక పక్క వేటూరు గారు ఉంటారు. ఉమ్, అంటే దేవుళ్ళు డైరెక్ట్గా మనతో ఇంటరాక్ట్ అవ్వలేక సంగీతం రూపంలో రాజా గారిని, సాహిత్యం రూపంలో వేటూరు గారిని మనకు పంపించారనేది నా ప్రగాఢ నమ్మకం. నేను అదే ఇల్యూజన్లో ఉంటాను, నేను అదే ట్రాన్స్లో ఉంటాను. సార్. అదే నన్ను ముందుకు తీసుకెళ్తుంటుంది. అదే నాకు అంటే ఇప్పుడు మీరు అన్నారు సార్, షాక్ సినిమా లిరిక్స్తో మీ యొక్క దాంపత్యం స్టార్ట్ అయింది అని. అలాగా నాకు నేను ఎప్పుడు లోలో ఉన్నా లేదా ఎప్పుడు నాకు ఎనర్జీ అవసరమైనా నాకు ఏదో రూపంలో చూడండి, ఒక భగవద్గీత తీస్తే ఒక శ్లోకం మనల్ని గైడ్ చేస్తుంది అంటారు చూసారా, అలాగే ఏదైనా పాట పెడితే నాకు వేటూరు గారు గైడ్ చేస్తారు నన్ను. ఉమ్, మీరు నమ్మరు, దెర్ ఆర్ వెరీ అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి ఇట్స్ నాట్ బికాస్ ఐ డోంట్ లైక్ టు సెల్ సింపతి స్టోరీస్, బికాజ్ మనమేం స్వాతంత్ర సమయంలో పాల్గొనలేదు. నేను డైరెక్టర్ అవ్వాలని, కమర్షియల్ సినిమాలు తీయాలని, నేను పేరు సంపాదించాలని వచ్చాను. కాబట్టి మన కష్టాలు, మన స్ట్రగుల్స్, మన పిటి స్టోరీస్ అంత వాల్యూ ఉంటుందని అనుకోను బేసిక్గా. మనం దేశ సేవలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని జైళ్ళకి వెళ్తే దాన్ని త్యాగం అంటారు తప్ప, నేను 2 రోజులు తినలేదు, 3 రోజులు పడుకోలేదు అని నేను చెప్పుంటాను ఇమెచ్యూర్గా. బట్ ఇవన్నీ అయింది నువ్వు డైరెక్టర్ అవ్వడానికి, నువ్వు ఏదో సైంటిస్ట్ అవ్వడానికో దేశానికి ఏదో ఉపయోగపడమని కాదు. సో ఐ డోంట్ బిలీవ్ దట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఎప్పుడన్నా లోలో ఉన్నప్పుడు నాకు వేటూరు గారి సాహిత్యం చాలా రకాలుగా, అంటే మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహల కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపంపం, ఆ లైన్స్, అందులోనే నేడేరా నీకు నేస్తము రేపే లేదు, అవును. నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. చిన్నప్పటి నుంచి ఇలాంటి బాగా వినడం మూలంగా, తెలుగు మీడియం స్టూడెంట్ అవ్వడం మూలంగా సార్. నాకు ఎస్పెషల్లీ మాటలంటే నేను రాయగలుగుతాను, కానీ లిరిక్స్ రాసేవాళ్ళంటే నాకు చాలా గౌరవం. అందుకు లిరిసిస్టుల పేర్లు నాకు ఇప్పుడు ముందుంటాయి. సూపర్ సార్. అండ్ ఈ 2425 కారు ఫ్యాంటసీ అని సార్ మీకు? ఏం లేదండి, బిహెచ్ఎల్ శ్రీనివాస్ గారు కానీ నేను థియేటర్ చేసినప్పుడు నాకు ఒక సన్నిహితుడు, నాకంటే చాలా పెద్ద, Hmm. నాకు గైడ్ లాగా ఉండేవాళ్ళు.
మిరపకాయ సినిమా బిఫోర్ ఆయన కొత్త కారు కొనుక్కుంటే ఆయన పాత కారు నాకు అమ్మేశారు. దాని నెంబర్ 2425. సో అది ఉన్నప్పటి నుంచి అన్నీ అలాగా నేను ఆ కార్లో నరేషన్కి వెళ్ళినప్పుడు ఓకే అవ్వడం, ఆ కార్లో బయటికి వెళ్ళినప్పుడు సినిమాలు బ్లాక్ బాస్టర్ రిపోర్ట్ రావడం, ఇవన్నీ ఇప్పుడు మా ఫ్యాన్స్కి చెప్తే అన్న ఆ కార్ ఎక్కడ తీసుకొచ్చాయని అంటారేమో. సో అప్పటి నుంచి ఇంకా 2425 స్టార్ట్ అయింది. గబ్బర్ సింగ్లో కూడా నాకు తెలియకుండా మా కోడేటర్ బాబీ సార్ బండికి బైక్కి ఆ నెంబర్ వేసేసాడు. సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంతో ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ తీసుకున్న కాల్ అది, నాది కాదు. అదే చాలా సినిమాల్లో గమనించాను. ఉస్తాదులో కూడా అదే ఉంటుంది. అవును సార్. ఇప్పుడు ఉస్తాద్ విషయానికి వస్తే మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలంటే ఆయనకున్న ఫ్యాంటసీ ప్రకారం లేకుంటే ఆయనకున్న ఇష్టం ప్రకారం తుపాకులు, రకరకాల గన్స్ కనిపించడం సర్వసాధారణం. ఉస్తాద్లో కొత్తగా యారో కనిపిస్తుంది ఏంది? అవునండి. బాణం అనేది ఐ థింక్ నాకు తెలిసి అంటే దాన్ని ఏమంటారు, కథని సపోర్ట్ చేసే దీంట్లో ఒక ట్రైబల్ కుర్రాడు చిన్నప్పటి నుంచి భగత్ సింగ్ యొక్క సిద్ధాంతాలని భావజాలని వంట పట్టుకొని ధైర్యంగా పెరిగిన కుర్రాడు. భగత్ సింగ్ అంటేనే కారణం ధైర్యం సార్. భగత్ సింగ్ అంటే మనకు గుర్తొచ్చే ధైర్యం. కరెక్ట్. సో ఆ క్యారెక్టర్ ఉస్తాద్ భగత్ సింగ్ క్యారెక్టర్ కాబట్టి, ట్రైబల్ కుర్రాడు కాబట్టి బాణంతో చిన్న లింక్ ఉంటుంది. ఏదో మామూలు కాస్ట్యూమ్లా పెట్టలేదు. అవును. ఫంక్షన్ సార్, మీ ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్, సార్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఫంక్షన్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రేపు ఫంక్షన్ ఏ స్థాయిలో ఉండబోతుంది? మీరు అయితే అంత ఫ్యాన్స్ అందరూ ఊహించుకునే స్థాయిలోనే ఉంటుంది. బట్ టు బి ఫ్రాంక్, నేను సినిమా ప్రీపోన్ చేయడం మూలంగా అసలు ఫంక్షన్ ఏర్పాట్లు ఏంటి, అవి ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటి అసలు ఐడియా లేదు. కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ పనిలో, ప్రమోషన్లో ఉండడంతో నిజంగా ఐడియా లేదు. పోలీస్ గ్రౌండ్లో జరుగుతుంది ఫంక్షన్. అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా. సార్, ఒక కంటెంట్ పరంగా ఒక క్వశ్చన్. మామూలుగా గబ్బర్ సింగ్ తీసేటప్పుడు ఆయన పోలీస్ ఆఫీసర్గా చూపించారు. అప్పుడు ఆయన పవర్ స్టారు, నెంబర్ 1 హీరో, ఓకే. బట్ పోలీస్ ఆఫీసర్గా చూపించారు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, సూపర్ హిట్. కానీ ఒక డిప్యూటీ సీఎంని మళ్ళీ పోలీస్ ఆఫీసర్గా చూపించడం అనేది ఆ స్థాయిలో చూసేశారు పవన్ కళ్యాణ్ గారిని. ఇక్కడ మీరు అనొచ్చు రీలు అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరోని రీలు తేడా ఉండదు, ఆ ఆరా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆయన సీజ్ ద షిప్ అంటే 2 తెలుగు రాష్ట్రాలు వణికిపోయినాయి. అలాంటి వ్యక్తి చేత మళ్ళీ పోలీసుగా ఏం చూపించబోతున్నారు, ఎలా చూపించబోతున్నారు, రియల్ లైఫ్లో ఇచ్చిన ఆ ఇంపాక్ట్ని ఎలా మ్యాచ్ చేయబోతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారికి సక్సెస్తో ఫెయిల్యూర్తో లేని స్టార్డమ్ అండి అయింది. అది మీకు తెలుసు. డిప్యూటీ సింగర్ అయ్యారు కాబట్టి తీసుకోవాల్సిన కన్సర్న్స్ ఇందాక నేను చెప్పినట్టే తీసుకున్నాం తప్ప, సెట్లోకి వచ్చిన తర్వాత యాక్షన్ అన్నప్పుడు డిప్యూటీ సింగర్ యాక్ట్ చేయట్లేదు. సూపర్ స్టార్, దాని ఏమంటారు, స్టార్డమ్ ఉన్న ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారు అక్కడ. సో ఆయన ఒక నటుడిగా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది కాబట్టి సెట్లోకి వచ్చినప్పుడు నటుడుగానే ఉంటారు. ఇంక ఇప్పుడు మనం ఈ డైలాగు డిప్యూటీ సింగర్ చెప్తే బాగుంటుందా బాగోదా, లేకపోతే డిప్యూటీ సింగర్ జీన్స్ వేసుకోవచ్చా, డిప్యూటీ సింగర్ ఇలాగ టోపీ పెట్టుకోవచ్చా, ఇన్ని ఆలోచిస్తే సినిమా తీసుకెళ్ళాం. అండ్ బయట ఉన్న ఇమేజ్ని మ్యాచ్ చేయడం అనేది, సినిమా అంటే ఆయనకు ఓన్లీ సినిమాలు నచ్చిన వాళ్ళు ఉంటారు. బయట ఆయనకి అశేషంగా సినిమాలకు సంబంధం లేకుండా ఆయన ప్రేమించే వ్యక్తులు ఉన్నారు, అంతే కదా. కరెక్ట్. ఓన్లీ ఆయన అభిమానించే వాళ్ళే అంటే ఆయన ఎప్పుడో పదవుల్లోకి వెళ్ళిపోయాళ్ళు. ఆయన కష్టపడి 10 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు కాబట్టి ఇంకా ఆ ఇమేజ్ని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి సినిమాలో పెడదాం అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇష్టపడరు. నేను ఒక సన్నివేశం అనుకుంటా, ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పాను నేను. ఇప్పటానికి వెళ్తున్నప్పుడు ఆయన టాప్లెస్ టాప్ వెహికల్ టాప్ మీద కూర్చొని వెళ్ళారు. అలాంటి సీన్ నాకు చాలా నచ్చింది. అది చేద్దాం అన్నప్పుడు కళ్యాణ్ గారు, ఆయన చీవట్లా అనలేం కానీ, హరీష్ అది ఒక ఎమోషనల్గా నేను తీసుకున్న ఒక డెసిషను, ఒక ఎమోషనల్గా నేను ఒక పర్పస్తో వెళ్ళిన పని అది. దాన్ని నువ్వు ఏదో కమర్షియలైజ్ చేసి సినిమాల్లో అది 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 నా ఎమోషను, దాన్ని నువ్వు ఎంటర్టైన్మెంట్లో పెట్టడం ఒకసారి ఆలోచించు అన్నారు. అయితే పొలిటికల్గా ఇప్పుడు మీరు సీజ్ ద షిప్ అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది. అది పెట్టాలంటే 2 నిమిషాలు ఆలోచిస్తే సీన్ వస్తుంది. అవి ఆయన ఎంకరేజ్ చేయరు. పాలిటిక్స్ వేరు, సినిమాలు వేరు. ఆ రెండింటి మధ్య గీతని భగవద్గీత అంటారు చూసారా, మా టీజర్లో ఉంటూ అలా గీశారు ఆయన. ఈ పంచెస్ మొన్న అంటే ఒక 1 వీక్ బ్యాక్ కోనా వెంకట గారిని నేను ఇంటర్వ్యూ చేశాను సార్. అదే చైర్లో కూర్చున్నారు కోనా వెంకట గారు. ఆయన ఇంటర్వ్యూ మొత్తం మీద 3 సార్లు ప్రస్తావించారు మీ పేరు. పంచ్ లైన్లు
ఆ పంచ్ లైన్లు పవర్ఫుల్గా పేలేటట్టు వన్ లైనర్స్ రాయాలంటే హరీష్ తర్వాతే. ఇదే మాట 3 సార్లు అన్నారు ఆయన ఇంటర్వ్యూ మొత్తం మీద. అది టాలెంట్ అనొచ్చా, లేకుంటే అవలీలగా మీకు అబ్బిన కళ అనొచ్చా, ఎలా చూడొచ్చు వాటిని? ముందుగా ఆయన అన్నాడు కాబట్టి అది ఆయన అభిమానం అనొచ్చు ఫస్ట్. ఆయన దగ్గర మేము పనిచేశాను కాబట్టి డెఫినెట్గా నేను గురూజీ అని పిలుస్తాను. సో తన శిష్యుడి గురించి తను గర్వంగా ఫీల్ అయిన సందర్భం నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పాను చిన్నప్పటి నుంచి పుస్తకాలన్నా అక్షరాన్ని నమ్ముకున్నాం, ఆస్తుల్ని కాదు. సార్, సో మేబీ అమ్మ అలా పలుకుతుంటుందేమో అంతే. రామయ్య వాస్తవయ్య సినిమాలో కూడా ఒక లిరిక్ ఉంటుంది, నిప్పుకైనా తుప్పు పడితే కడిగిపారి పండగ చేసుకో అని చెప్పేసి ఒక లైన్ ఉంటుంది. అవునండి, మీలో నాకు నచ్చేది అదే. థ్యాంక్ యూ సార్. అంటే శ్రీమణి రాశాడు లైన్. ఉమ్, మీరు ఇన్ని లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం నిజంగా చాలా అభినందనీయం. చాలామంది అడుగుతుంటారు, ఈ రోజుల్లో లిరిక్స్ ఎవరు వింటారండి, సౌండ్స్ ఇంపార్టెంట్ అది ఇది అంటుంటారు. వాళ్ళందరికీ మా ఐ డ్రీమ్ యాంకర్ రాజా గారు ఒక ఒక మైల్ స్టోన్ అంటారా లేదా దాన్ని ఏమంటారు, ఒక టర్నింగ్ ఉదాహరణ. థ్యాంక్ యూ సో మచ్ అండి. భాష పట్ల, లిరిక్స్ పట్ల మీరు బ్లాక్ బస్టర్ అయిన సినిమా కాకుండా మీరు ఈ లిరిక్స్ కూడా గుర్తుపెట్టుకున్నారంటే నిజంగా అభినందనీయం. థ్యాంక్ యూ. సో పర్టికులర్గా నేను ఈ లైన్ ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, మీరు మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడతారు, పేలాల్సిన దగ్గర గన్నులాగా పేలుతారు. అలాగే క్షమాపణ చెప్పాల్సి వస్తే అంతే క్లీన్గా, అంతే నీట్గా క్షమాపణ చెప్తారు. నేను వేరే ఉద్దేశం కోసమో, వ్యూస్ కోసమో దీన్ని ప్రస్తావించట్లేదు. జరిగిన ఇష్యూలో, మహేష్ బాబు గారి ఇష్యూలో అది సడన్గా జరిగిపోయింది. కానీ మీరు క్షమాపణ చెప్పిన తీరు, తెలియక ఎవరి మనసులో అయినా నొప్పించుంటే క్షమించండి లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఇలా అన్నాను, ఇది తప్పు, సారీ, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాను. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా చాలా తక్కువ సమయంలో దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ గుణం ఎలా అలవాటైంది? కాదండి, మనం మనుషులం కదా, మనం దేవుళ్ళం కాదు కదా. ఖచ్చితంగా పొరపాట్లు ఉంటాయి, తప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. రామవ్యవస్థలో డైలాగ్ ఉంటుంది, దెబ్బ తగిలినప్పుడు జంతువు అయినా ఏడుస్తుంది, శరీరానికి దెబ్బ తగిలితే జంతువు కూడా ఏడుస్తుంది, కానీ పక్కోడికి దెబ్బ తగిలినప్పుడు ఏడ్చేవాడే మనిషి. సార్, ఎనీ యానిమల్ సొంత బాడీకి అయినప్పుడు ఏడవడం కామన్. బట్ ఎవరికైనా బాధ వచ్చిందంటే మన కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి కదా. ఇందాక మీరు చెప్పిన సిచ్యువేషన్ రిలేట్ అవ్వడం కానీ, లేకపోతే ఎవడో ఒక చిన్న పిల్లవాడు వర్షంలో అడుక్కుంటున్నాడు అనుకోండి, మనకు తెలియకుండా మనం ఎమోషనల్ అయిపోతాం. అది మనిషి తత్వం, మనిషి గుణం. ఆ నేచర్ పుట్టుకుతున్న డైరెక్టర్లు కనుక అందరం ఒకటేసారి ఒకటేలాగా పుట్టిన వాళ్ళం కదా. పుట్టంగా నేను యాక్షన్ కట్టాను కదా హాస్పిటల్లో. సో సినిమా డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్టర్, మిగతా విషయాలప్పుడు మనం మానవ మనోభావాలు కానీ, ఉద్వేగాలు కానీ అవన్నిటిని రెస్పెక్ట్ చేయాలి డెఫినెట్గా. ఎవరు ఏ డైరెక్టర్ అలాగా పుసుకున కావాలని చెప్పి తెలియకుండా కామెంట్ పెట్టినా ఏ ఫ్యాన్స్కైనా కోపం వస్తుంది. సో పొరపాటు జరిగింది, అది మళ్ళీ చాలామంది కొంతమంది ఫేక్ ఏ అది ఇది అనుకున్నారు. కాదుకండి, అది పొరపాటున నేనే చెప్పానని. అంటే నేనేమనుకుంటానంటే, నా ఇంటెన్షన్ కరెక్ట్ కానప్పుడు, నా ఇంటెన్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు, నా ఇంటెన్షన్లో తప్పు లేనప్పుడు, నా ఉద్దేశం లేదా నా ఇంటెన్షన్ కరెక్ట్గా లేనప్పుడు మనకు భయం ఉంటుంది. నా ఇంటెన్షన్ కరెక్ట్ అయినప్పుడు, నా ఉద్దేశం అది కానప్పుడు సారీ చెప్పడానికి చాలా ధైర్యంగా ఉంటుంది. కరెక్ట్. నాకు సారీ చెప్పడానికి నేనేం గొప్ప ఉండేమో లేదా ఇంకా చాలా ఉత్తమం ఉండవు అని చెప్పుకోవట్లేదు. ఆ ధైర్యం నాకు ఉంటుంది. ఈ విషయంలో మనది తప్పు జరిగింది అన్నప్పుడు మొహమాటం లేకుండా సారీ చెప్పడం కాదు, అవసరమైతే తలకాయ తీసేట్లే అవతల వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడానికైనా రెడీ. ఎందుకంటే మన తప్పు మనం తెలుసుకున్నాను అని చెప్పే ఉద్దేశం, ప్లస్ నేను చేసింది మీకే కాదు నాకు నచ్చలేదు అని చెప్పే ఒక పద్ధతి. అది బేసిక్గా అది ఎందుకు చేసాం, పొరపాట్లు చేసాం, స్పీడ్లో చేసాం, ప్రెషర్లో చేసాం, అవన్నీ తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అకౌంటబిలిటీ నేను తీసుకుంటా. నేను అందుకే ఒకసారి రామవ్యవస్థ ఫ్లాప్ అయిన ఈవినింగ్, ఈ ఫ్లాప్ దిల్ రాజు గారు కానీ ఎన్టీఆర్ గారు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నాకు వాళ్ళు నేను చెప్పింది కోఆపరేట్ చేశారు, దిస్ ఫ్లాప్ బిలాంగ్స్ టు మీ అని చెప్పాను. ఇప్పుడు మిరపకాయలు, గబ్బర్ సింగ్లు, డీజేలు వచ్చినప్పుడు నావి అని, మిస్టర్ బచ్చన్లు, షాకులు వచ్చినప్పుడు నావి కాదు అని ఇంకోళ్ళకి తోసేస్తే దాన్ని ఏమంటారు, తల్లికి కానీ తండ్రికి కానీ అంగవైకల్యంతో పుట్టిన పెట్టి కూడా తన పెట్టే. నేను డిజోన్ ఎలా చేసుకుంటాం మన సినిమాని? ఒక రిజల్ట్ తప్ప ఆ విషయంలో అన్నీ మనం ప్రేమించి చేసినాయి కదా. కరెక్ట్. ఒక రిజల్ట్ ఒకటే మనకు నచ్చలేదు, మిగతా అన్నీ మనకు నచ్చినాయి. అంత మాత్రం చేత సినిమాని డిజోన్ ఎలా చేసుకుంటాను నేను? సో పొగడ్తలు తీసుకున్నప్పుడు విమర్శలు తీసుకునే ధైర్యం, మెచ్యూరిటీ నాకు ఉంది అన్న ఫీలింగ్. మిస్టర్ బచ్చన్కి సంబంధించి, ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి ఒక చిన్న కన్వర్జేషన్ ఉంది సార్ నా దగ్గర. మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్కి ముందు ప్రింట్ అండ్ వెబ్ ప్రెస్ మీట్ జరిగింది ప్రొడ్యూసర్ వాళ్ళ ఆఫీస్లో.
అప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. ఓకే. సార్ మీరు చేంజెస్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. అవును. కానీ ఫస్ట్ హాఫ్ వరకు హీరో క్యారెక్టరైజేషను అంటే మీరు చెప్పారు ఈ రైడ్ ఇదంతా సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ అవును. హాఫ్ అంతా చాలా ఎంగేజింగ్గా వెళ్ళొద్దు అని చెప్పారు. అది ఎందుకు చెప్పారంటే నేను దానికి ముందు ఒక క్వశ్చన్ అడిగాను. రవితేజ గారిని ఆయన జానర్లో ఎనర్జీగా చూసి చాలా రోజులైంది. ఇది కూడా మళ్ళీ రైడ్ సీరియస్గా ఉంది ఆ, అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగితే రైడ్స్ కానీ ఆ సినిమాలో ఉండే సీరియస్ టోన్ అంతా సెకండ్ హాఫ్లో వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అని చెప్పి మీరు చెప్పారు. అవును. మీరు చెప్పింది కరెక్ట్ కూడా. అవును. కానీ సెకండ్ హాఫ్ ప్లేస్ అవ్వలేదు. అవును. ఉస్తాద్కు సంబంధించి కూడా మీరు వేరే ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డ్రెస్ వేసుకునేది సెకండ్ హాఫ్లోనే. ఫస్ట్ హాఫ్ అంతా వేరే టోన్లో ఎనర్జీ టోన్లో ఫ్యాన్స్కి ఎలాగో అలా ఉంటుంది. ఉమ్, ఉమ్. ఈసారి కాన్ఫిడెంట్గా ఉన్నారా? సార్ అంటే మిస్టర్ బచ్చన్ రైటింగ్ సైడ్ చాలా సెకండ్ హాఫ్ డిసప్పాయింటెడ్. మ్మ్. అండ్ మెయిన్ సెకండ్ హాఫే. నేను సినిమా ఫ్లాప్ అయినా సరే నాకు మిస్టర్ బచ్చన్ ఫస్ట్ హాఫ్ చాలా ఇష్టం. మ్మ్. సెకండ్ హాఫ్లో అనుకున్న స్థాయిలో రైటింగ్ రాలేదు. కుదరలేదు. కొన్నిసార్లు సీన్లు కూర్చోవు. ఆ, దీంట్లో పోలీస్ క్యారెక్టర్ మళ్ళీ ఏం చూస్తామని చాలామంది అడిగినప్పుడు చెప్పా, బాబు ఓన్లీ ఇంటర్వెల్ బిఫోరే మీకు పోలీస్ క్యారెక్టర్తో కనబడతారు, అప్పటి వరకు వేరే డ్రెస్సింగ్ వేరే స్టైల్ ఉంటుంది అని చెప్పాను. దానికి దీనికి ఎనర్జీకి సంబంధం లేదు బేసిక్గా. మ్మ్. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ సినిమా సెకండ్ హాఫ్ సరిగ్గా లేదు కదా అని చెప్పి ఈ సినిమా అంతా ఎలా వర్క్ చేసాం, ఈసారి అక్కడ సెకండ్ హాఫ్ అలా నేను పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అని ప్రతిసారి క్యాంపెయిన్ చేస్తామంటే దాని ఉద్దేశం విలన్తో పంచ్ డైలాగ్లో ఫైట్లో అని కాదు. మ్మ్. ఆయన యొక్క చేసే ఇంటెన్స్ ఎమోషన్ సీన్స్ సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి. యాక్చువల్గా దేవిశ్రీ ప్రసాద్ గారు కొన్ని నెలల ముందు వేరే సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నాకు హరీష్ శంకర్ 2 సీన్లు చూపించాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే అందరూ చెప్పేదే అదిరిపోయింది, పగిలిపోయింది, ఇలా అందరూ చెప్పినట్టే నేను చెప్తున్నాను, మీరు అనుకోవద్దు. ఆ సీన్స్లో ఉన్న ఇంటెన్స్ ఎమోషన్ అద్భుతంగా తీశారు, చాలా బాగా వచ్చిందని చెప్పి ఫస్ట్ రోజు ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు అప్పటికి సినిమా మీద అంటే ఓపెన్గా చెప్తున్నాను, ఈ ప్రాజెక్ట్ మీద కాస్త నెగిటివ్ ఉండింది. ఎందుకంటే ఇది పోలీసోడు రీమేక్ అనుకోని భ్రమలో కొంతమంది ఉండి అవును. ఒక రకమైన నెగిటివ్ ఉండింది. మొట్టమొదటిసారి దాన్ని తీసేసిన వ్యక్తి దేవిశ్రీ దేవిశ్రీ ప్రసాద్. మీరు చూసారు ఆ వీడియో అది? చూశాను. మ్మ్. చూశాను. తర్వాత చాలామంది ఫ్యాన్స్కి నమ్మకం వచ్చింది. తర్వాత ఇంకా ఎలాగో ప్రమోషన్ వీడియోస్ అన్నీ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం మారిపోయింది. ఈరోజు భయంకరమైన బజ్ వచ్చేసింది. అవును. సో బట్ దేవిశ్రీ ప్రసాద్ మధ్యలో అందుబాటులోకి రాకపోవడం లోటుగా భావిస్తున్నారా? దేనికి అందుబాటులోకి రాకపోవడం? నిన్న సాంగ్ కూడా దేవిశ్రీ ప్రసాదే కదా. బీజేపీ అవునండి, మా టైం లెస్ మ్యాచ్ లేదు. నేను హైదరాబాద్లో ఉండి చేయాల్సిన పరిస్థితి. అది లోటుగా భావిస్తున్నారా? నేను హైదరాబాద్లో ఉండి చేయాల్సిన పరిస్థితి. ఓకే. ఎందుకంటే ప్రీపోన్ చేశాం కాబట్టి. మ్మ్. దేవిశ్రీ ప్రసాద్ గారు చెన్నైలో చేస్తారు, తమ్మని ఇక్కడ చేస్తారు. ఓకే, తమన్ గారు చేస్తున్నారు. సో ఆ వర్క్ ఫుల్గా అవ్వలేదు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నారు. And అందుకే ఆల్మోస్ట్ ఆయన మైండ్లో బ్యాక్గ్రౌండ్స్ గారు అయిపోయింది. అంటే ఒకసారి స్క్రిప్ట్ రాసిన తర్వాత మన మైండ్లో ఏం చేస్తాం తెలిసినప్పుడు సినిమా ఆఫ్ ద వర్క్ అయిపోయింది అంటారు. అలా ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినిమా చూసిన తర్వాత తనకి ఎక్కడెక్కడ తన ఆల్రెడీ ఉన్న సాంగ్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఏ టౌన్లో వస్తాయి, ఎక్కడ వైలిన్లు వస్తాయి, ఎక్కడ కోరస్లు వస్తాయి అని చెప్పి తన మైండ్లో అయిపోయింది వర్క్. ఆ తర్వాత ఆయన టైం లైన్ మేము మ్యాచ్ చేయలేకపోయాం కాబట్టి తమన్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అది ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్, వాళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల కంటే కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. హరీష్ చాలా ప్రెషర్లో ఉన్నాడు ఈసారి ప్రీపోన్ అయిన సినిమా, మనం సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళిద్దరూ నాకు కుడి భుజం ఎడమ భుజాలను నిలబడ్డారు కాబట్టి చాలా గర్వంగా ఉంది. మేము చెన్నై వెళ్ళినప్పుడు అందరం కలిసి సినిమాలకు వెళ్తాం. అవునా? నేను తమన్తో పని చేసినప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు, నేను దేవిశ్రీ ప్రసాద్ దగ్గరికి వచ్చినప్పుడు తమన్కి ఫోన్ చేసి, బాబు ఇంకా కీబోర్డ్ అన్ని కట్టేయండి పలానా టైం కల్లా సెకండ్ షో ఇక్కడ పెలాజియో అని ఒకటి ఉంటుంది మల్టీప్లెక్స్. చాలాసార్లు తమన్ టీము దేవిశ్రీ ప్రసాద్ టీం కలిసి మేము సినిమాలకు వెళ్ళడం, డిన్నర్కి వెళ్ళడం. చెన్నైకి వెళ్తే అదొక మ్యూజికల్ నైట్స్లా ఉంటుంది మాకు. చాలా అండ్ తమన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకుండా దేవిశ్రీ ప్రసాద్కి బొమ్మరిల్కి దానికి కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేశాడు. తమన్ రెస్పెక్ట్స్ దేవిశ్రీ ప్రసాద్ లాట్. అండ్ దేవిశ్రీ ప్రసాద్ కూడా మనకు ఇంటర్వ్యూలో అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి, తమన్ ఓజీ మ్యూజిక్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. సార్ అండ్ రామ్ గోపాల్ వర్మ గారిది ఇంటర్వ్యూలో ఒకసారి ఒక మాట అంటాడు, అది సినిమాలో ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఎన్నిసార్లు కొట్టినా చావని పావు రాను అని. ఆ మాట హరీష్ శంకర్కి వర్తిస్తుంది. అంటే బహుశా వాళ్ళ తాలూకు ఎక్స్పీరియన్స్, వాళ్ళ తాలూకు దెబ్బలు అంత అంటే మరీ అంటే ఎనాలజీ కరెక్ట్ అన్ని సందర్భాలు సూట్ అవ్వదు. బేసిక్గా ఒక పావుని ఎందుకు అన్నిసార్లు కొడతామంటే హాని చేస్తాను. నేను
నేను ఎంటర్టైన్ చేసేవాడిని. నాకు పాలు పోస్తారు. బట్ దెబ్బలు తగిలినాయి కదా మీకు. ఎవరికి తగలేదు సార్? మీకు తగలేదా? ఇంటర్వ్యూ చేసి మీకు తగలేదా? ఉమ్. ఈ స్థాయికి వచ్చి మీరు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీకు తగిలినప్పుడు ఇంటర్వ్యూ చేయని వ్యక్తికి నాకు డెఫినెట్గా ఇంటూ ఎక్సే ఉంటాయి కదా నాకు కూడా. దెబ్బలు తిననోడు ఎవడు? దెబ్బలు తినకుండా అందుకే కదా మా పాటలో లైన్ రాసాం, మెత్తని మట్టిలో మొలిచిన మొలగవు కాదు నువ్వు, ఉమ్. బండరాళ్ళను బద్దలు కొట్టిన మొండి మొక్క. బండరాళ్ళు అంటే సర్కమ్స్టెన్స్, మనుషులు లేకపోతే మనకి పడని వాళ్ళు, మనకి ఇంకో వర్గం అని కాదు అక్కడ మీనింగ్. మనకున్న సర్కమ్స్టెన్సెస్, మనం ఎదుగుతుంటే మనకి అడ్డుపడి ఉండే రాళ్ళను కూడా చూడండి, కొట్టల్లో కొమ్మల్లో ఒక చిన్న మొక్క రాళ్ళ మధ్యలో ఉంటుంది, మనం ఆశ్చర్యపోతుంటారు ఎలా వచ్చింది భలే ఇక్కడికి అని. అది ఆ విజువల్ నుంచి వచ్చిన లైన్ అది. సో క్వైట్ కామన్. అంటే నేను మొన్ననే చెప్పాను, ఎవరో ట్రోల్ చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు, మీరు ట్రోల్ చేస్తూనే ఉండండి, మేము కెమెరా రోల్ చేస్తూనే ఉంటాం అని చెప్పి. రామయ్య వస్తావయ్య ఫ్లాప్ అయిన తర్వాత ఆ రోజు బిఫోర్ దిస్ క్వశ్చన్, ఫస్ట్ షాక్ లిరిక్ గురించి మాట్లాడారు, ఐ వాస్ వెరీ ఎమోషనల్. ఆ తర్వాత రామయ్య లైన్ గురించి మాట్లాడారు, ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడారు. ఈ 3 సినిమాల గురించి మాట్లాడారు. ప్రస్తుతానికి నాకు మిరపకాయ అనే ఒక సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఉంది, డీజే అనే ఒక టైంలో ఆ టైంలో అల్లు అర్జున్ హైయెస్ట్ ఉంది, అవును సార్. గద్దలకొండ గణేష్ అని వరుణ్ తేజ్ ఉంది, వరుణ్ తేజ్ సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ ఉంది, సుబ్రహ్మణ్యం సేల్ అని మన సాయిధరం తేజ్ సినిమా ఉంది. ఈ హిట్ సినిమాలు వదిలేసి ఆడని మిస్టర్ బచ్చన్, రామయ్య వస్తే పదే పదే వాటి గురించి మాట్లాడడంలో మీ ఉద్దేశం ఏంటో నేను క్లియర్గా తెలుసుకోవచ్చా? నేను మాట్లాడిన ప్రతిసారి వాటిలో పాజిటివే తీసుకున్నాను. దేంట్లోనే పాజిటివ్ ఉంటుంది, బట్ అంటే నేను ఆడని సినిమాలోనే ఎంత పాజిటివ్ ఉంటే ఆడిన సినిమాలో ఇంకెంత పాజిటివ్ ఉండొచ్చు. అవును అవును మీ ఉద్దేశం అడుగుతున్నా, అడగకూడదనలా. మిస్టర్ బచ్చన్ గురించి పోస్ట్ మార్టం అని ఒక ఎపిసోడ్ పెట్టండి ఐ డ్రీమ్లో, 2 గంటలు మాడతాను నేను. మిస్టర్ బచ్చన్ గురించి నేను ఒక్క ప్రశ్న అలాగే రామయ్య వస్తాయి, అలాగే షాక్ గురించి ఎందుకు ఈ సినిమాలు పోయాయి అన్న దాని మీద మనం ఒక పోస్ట్ మార్టం పెడదాం. అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా నేను చేసిన తప్పులు వాళ్ళు చేయకుండా ఉంటారు. నాకు ఇక్కడ నా క్వశ్చన్ వాటి గురించి ప్రస్తావించినందుకు కాదు, వాటి గురించే చేకు దీర్ఘమిస్తే ప్రస్తావించడం మీ ఉద్దేశం ఏంటి అని అంతే. నా ఉద్దేశం వాటిల్లో కూడా మంచి ఉంది, నాకు నచ్చినవి వాటి గురించి షేర్ చేసుకోవాలని ఫస్ట్ ఒకటి. ఓకే. అండ్ సెకండ్ థింగ్, రామయ్య వస్తావు గురించి మళ్ళీ ఎందుకు ప్రస్తావించంటే నేను బేసిక్గా ఎన్టీఆర్ ఫ్యాన్. ఓ అవునా? ఓకే. దాంట్లో నాకు తెలుసుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఓకే. సో అందుకని వాటిని ప్రస్తావించాను. కానీ నేను ఫ్లాప్ ఫెయిల్ గురించి అసలు నాకు మీరు ఇంకా తారక్ గారు ఫ్యాన్ చెప్పారు కాబట్టి మీకు మీకు ఆల్ రైట్స్ ఏదో అడగచ్చు మీరు ఇంకా. నాకు అసలు షాక్, నా దృష్టిలో షాక్ అసలు ఫ్లాప్ మూవీయే కాదు. అలాగే మిస్టర్ బచ్చన్ ఫస్ట్ హాఫ్ నాకు చాలా ఇష్టం. సో నేను వాటి గురించి నేను ఉద్దేశం అడిగాను, అడగకూడదు అలా. యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్గానే అడుగుతున్నాను. ఆ సినిమాలో మీరు దానవీర సూరకర్ణ డైలాగు ఎన్టీఆర్ గారి చేత చెప్పిస్తారు. అవును. బట్ అప్పటికి ఎన్టీఆర్ గారికి ఆ క్యాపబిలిటీ ఉంది, ఆయన చెప్పగలడు, మ్యాచ్ చేయగలడు. కానీ ఏ డైరెక్ట్గా ఆ ఆలోచన రాలేదు. మీరు మాత్రం ఎందుకు చెప్పించారు? ఇది నాకు ఒక క్వశ్చన్. దాని మీద ఇంకో క్వశ్చన్ కూడా ఇప్పుడు అడిగేస్తాను. ఎన్టీఆర్ గారిని ప్రజెంట్ చేసిన విధానం, అటు నడుచుకుంటా పోతున్నప్పుడు షర్ట్ ఇలా అంటే మీరు బ్యాక్ షాట్ పెట్టినప్పుడు ఆ షర్ట్ గాలి కట్టలేస్తారు. అవును. అంత స్టైలిష్గా, అంత సూపర్గా ఎన్టీఆర్ని అప్పటి వరకు ఎవరు చూపించలేదు. అవును. నాకు ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అదే బాగా చూపించినందుకు దానికి అది ప్రశ్న ఎలా అవుతుంది? కాంప్లిమెంట్ అవుతుంది. మీరు చెప్పిన రెండో సెంటెన్స్ అనేది కాంప్లిమెంట్. నాకు తారక్ గారు, నేను మిరపకాయ గబ్బర్ సింగ్ కంటే ముందు నుంచి నన్ను విపరీతంగా ఎంకరేజ్ చేసిన హీరోల్లో ఆయన ఒకళ్ళు. నేను అదుర్స్కి వినాయక్ గారి దగ్గర పనిచేశాను. అప్పటి నుంచి నాకు ఆయన బాగా క్లోజ్. అంతకంటే ముందు ఆయనకి నేను ఎమ్మెల్యేని కదా చెప్పాను. ఎందుకు అంత యంగ్గా చూపించాలంటే, నేను యంగ్గా చూపించలేదు. ఆ సినిమా అయినప్పుడు ఆయన చాలా యంగ్, ఇప్పటికీ యంగే. విషయం ఏంటంటే 18 ఏళ్లకే సింహాద్రిలు, ఇండస్ట్రీ హిట్లు, ఆదిలు, విపరీతమైన ఒక గంభీరమైన పాత్రలు చేసేసి, ఒక సీమ బాధ్యత అంతా భుజాల మీద వేసుకున్న భారీ పాత్ర, లేకుండా ఒక కుటుంబ బాధ్యత అంతా వేసుకున్న పాత్రలు ఇలాంటివి చేసేసి, ఆయనలో ఉన్న ఒక ఆ యంగ్, ఆ యవ్వనం, దాన్ని ఏమంటారు, ఆ యూత్, అది ఎవరు ట్యాప్ చేయలేదు అప్పటివరకు. నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ ఆయన భయంకరమైన ఏమంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్. మన అసలు ఆయనతో ఉంటే నవ్వుతూనే ఉంటాడు. మనకు జోక్ చెప్తే మామూలు నవ్వుతే ఆయన ఒక 2 నిమిషాలు నవ్వుతారు. ఇది కదా ఆయన యాంగిల్. మీరు రామయ్య వస్తే ఆడియో ఫంక్షన్లు చూసుంటే ఓన్లీ ఎన్టీఆర్ గారు నవ్వులతో ఒక ఏవీ చేసాం. అది రాజమౌళి గారికి బాగా నచ్చింది. మేము ఎప్పుడు అనుకుంటుంటాము తారక్ స్మైల్ చాలా బాగుంటుంది, ఎవరు కట్ చేయలేదు, హరీష్ భలే కట్ చేసాం అని చెప్పి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. సో అండ్ ఎక్కడో ఒక బిహెచ్ఎల్లో ఒక స్టూడెంట్ లైఫ్ బాగా గడపడం మూలంగా అసలు నేను ఎప్పుడు టైగర్ అని పిలుస్తాను, టైగర్ని ఎవరు ఇట్లా చూపించలేదు కదా అని చెప్పి మీరు చెప్పిన ఆ స్టైలింగ్, ఆ డ్రెస్సింగ్ ఇదంతా. నిన్ననే జీవితో ఇంటర్వ్యూ చేసిన ఐల్ బ్రెయిన్ జీవితో ఇంటర్వ్యూ చేసిన జీవి అన్నాడు. ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఆల్ ఎన్టీఆర్ నీడ్స్ ఇస్ ఎ రైట్ డైరెక్టర్ అండ్ హరీష్ శంకర్ టచ్ ఇస్ ద రైట్ కార్డ్ అని చెప్పి కొట్టగా నేను ఫోన్ అలా వేసేసి కొట్టేసాం అనుకోను. సెకండ్ హాఫ్ చూసాక ఎవరు మెసేజ్ లేదు. సో అదే చిన్న స్క్రిప్ట్లో అప్పటికే వేరే సినిమాలు వచ్చి మేము అనుకున్న సెకండ్ హాఫ్ ఆ సినిమాకి మ్యాచ్ అయ్యి దాన్ని షూటింగ్ స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ మార్చాల్సి వచ్చి అలా జరిగింది. అండ్ దానవీర సుకున్న డైలాగ్ ఏంటంటే,
ఎన్టీఆర్ గారి వాచకం అద్భుతం. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గద ఫైట్ ఆల్రెడీ సినిమాలో ఉంది, రాసుకున్నాము. దానికి ఒక లీడ్ కావాలి. ఓకే. ఊరికే గదతో కొడితే ఏం బాగుంటుంది, ఒక లీడ్ కావాలి అని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ అంత వాచకం ఈయన వల్ల అవుతుంది అన్న దాంతో, అండ్ ఇట్స్ మై ఫేవరెట్ మోనోలాగ్. అంటే ఎన్టీఆర్ గారు కర్ణుడి పట్టాభిషేకం గురించి చెప్పే డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి నాకు తెలిసి ప్రపంచంలో ఏ యాక్టర్ మళ్ళీ ఎప్పుడు అలా చెప్పలేడు నా స్ట్రాంగ్ ఫీలింగ్. అది ఒక లైబ్రరీలో ఎవరన్నా యాక్టింగ్ క్లాసెస్లో ఒక లెసన్గాను ఒక పాఠంగా పెట్టాల్సిన సీన్ అది. సూపర్. అది కొండవీటి వెంకటగా వెనుకుంటే డైలాగులు రాసింది. అవును సార్. ఆయన ఆ డైలాగులు రాయడము, ఆ సింగిల్ టేక్లో ఆయన చేయడము, ఆ కిరీటాన్ని వర్ణించే డైలాగులు ఉంటుంది, నేను చెప్పే ధైర్యం కూడా చేయను. అంత అద్భుతంగా నా ఫేవరెట్ డైలాగు. ఆయన మనోడితోనే సినిమా తీసే అవకాశం వచ్చినప్పుడు ఇంకా ఆయనకి పెట్టకపోతే ఎవరికి పెడతాం. ఈ టచ్లే హరీష్ శంకర్. ఉస్తాద్కు సంబంధించి, ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి మీరు ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది అడగకపోతే నేను మీ నాకు సోర్సెస్ని అడగలండి. ఆ, సినిమాలో చాలా సీరియస్గా సంబంధించిన, అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి సంబంధించిన చాలా సీరియస్ పాయింట్ ఉంది. అది చాలా సీరియస్ సబ్జెక్ట్ కూడా. అది నాట్ ఈవెన్ 2 తెలుగు స్టేట్స్ కాదు, మొత్తం దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన అంశం కూడా. మీరు ఎక్కడ టీజర్లో కానీ సాంగ్స్లో కానీ ఎక్కడ ఆ విషయాన్ని రివీల్ చేయకుండా దాచిపెడుతూ వస్తున్నారు. కరెక్ట్ అన్నా నేను? కరెక్ట్. ఎందుకు? దాచాల్సిన విషయం కాబట్టి దాచుతాం, చెప్పాల్సిన విషయం కాబట్టి చెప్తాం. గరికపాటి గారు ఏమన్నారు, ఒక మంచి మాట మైక్లో చెప్పాలి, చెడ్డ మాట చెవిలో చెప్పాలన్నారు. ఇది చెప్పేస్తే చెడు అయిపోద్ది, అంటే దాని ఆడియన్స్కి థ్రిల్ తీసేయడం అంటే అది కాబట్టి దాన్ని దాచాం. ఆ సున్నితమైన అంశం నాకు తెలుసు. డైరెక్ట్గా అడుగుతున్నాను, డైరెక్ట్గానే సమాధానం చెప్పండి. భయంగా ఉందా ఎవరికి? మీకే. దేని గురించి? రిలీజ్ అయిన తర్వాత ఆ అంశాన్ని ఎలా తీసుకుంటారు అని చెప్పేసి. భయం ఉంటే అసలు రిలీజ్ వరకు ఎందుకు తీసుకొస్తాం? టెన్షన్ లేదా? సెన్సార్ కూడా అయిపోయినాక టెన్షన్ ఉంటుంది. అంతేనా? ఆ విషయంలో మాత్రం నాకు కొంచెం టెన్షన్గా ఉంది విన్నాక, బట్ మీ మీద నమ్మకం ఉంది. మీరు టెన్షన్ పడేది పెద్ద మ్యాటర్ ఏం కదా. అయితే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, లేదా ఇన్ఫర్మేషన్ రావాల్సిన దాన్ని మించి ఇంకా మిమ్మల్ని ఎగ్జైట్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి చెప్పిన వాళ్ళు ఇంకో 2 ఎక్కువ చేసి ఉంటారు. ఓకే. అండ్ మొత్తం షూటింగ్లో సార్, అంటే మళ్ళీ అనుకునేదే, ఆయన కొంచెం పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోయి కొంచెం సినిమా పక్కకు వచ్చేసి ఓజీ లాంటి హిట్ కొట్టినా సరే, ఈ మొత్తం ప్రాసెస్లో ఏదో ఒక రోజు విపరీతమైన ఎగ్జైట్ అయిన డే ఉంటుంది కదా ఆయనకి. హరీష్ భలే ఉందబ్బా ఇది, ఆ మూమెంట్ చెప్పండి సార్. నేను చెప్తే అతిగా ఉంటుందండి. అండ్ ఆయన 2 రోజులకు ఒకసారి ఎగ్జైట్ అయ్యేవాళ్ళు అలాగా. అవునా? సాంగ్ వినగానే బాగా ఎగ్జైట్ అయ్యారు. దేఖలేంగే చాలా విన్నప్పుడు. ఎత్తరా కాలర్ లోపలికి వచ్చిన తర్వాత సెట్ చూశారు. బిగ్గెస్ట్ సెట్ ఎవర్ ఇన్ తెలుగు స్టేట్స్ అని చెప్పొచ్చు. ఆనంద్ సాయి గారు ఏమాత్రం సీజీ ఎక్స్టెన్షన్స్ లేకుండా ప్రతి ఇటుక, ప్రతి కలరు, ప్రతి మొక్క ఆయన సొంతం కష్టపడేసిన సెట్. సో ఆ సెట్ చూసి, ఆ లైటింగ్ చూసి బాగా ఎగ్జైట్ అయ్యారు. అండ్ రోజు ఒక ఫన్ డైలాగ్, ఒక సీరియస్ కాన్ఫ్లిక్ట్లో ఒక సెట్ అయ్యారు, ఒక మంచి సాంగ్. ఇంకోటి మీరు చూస్తే మా మేకింగ్ వీడియోలు చూస్తే పవన్ కళ్యాణ్ నవ్వుతూనే ఉంటారు మా సెట్. అవును. సో హీస్ టు ఎంజాయ్ లాట్. మా అంబియన్స్ ఆయన అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు కాబట్టి ఒక్కరోజు కాదు, రోజుకు ఒకసారి ఎగ్జైట్ చేసాం ఆయన. మీకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎంత తీసుకున్నా, ఎంత చేసినా సంతృప్తి అనేది ఉండదు. ఏ సినిమాలో లేని డ్యాన్స్ మూమెంట్స్ మీ సినిమాలో ఉంటాయి. ఆయన యాక్చువల్గా గ్రూప్ డ్యాన్సర్స్తో స్టెప్స్ వేయడానికి అంత పెద్దగా ఇష్టపడరు ఆయన. ఇప్పుడు ఈ సినిమాలో ఉస్తాద్లో తీసుకుంటే 500 మందితో ఒక సాంగ్, 1500 మందితో ఇంకో సాంగ్ ఉంది. హరీష్ శంకర్కి మాత్రమే ఇది సాధ్యం అవుద్దా? హరీష్ శంకర్ చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు చేస్తారా? ఏం జరుగుతుంది అసలు? అది దాన్ని ఏమంటారు, చాలామంది అడుగుతుంటారు. అది ఆయన నా మీద చూపిస్తున్న దయ, జాలి, కరుణ. హరీష్ నన్ను ఇలా చూస్తున్నాడు, అలా ఎప్పటి నుంచో దాని గురించి పాపం అలా కూర్చొని ఉన్నాడు. సరే ఏమడుతున్నాడు, 2 డ్యాన్స్లే కదా ఇచ్చేద్దాం అని ఆయనకున్న దయాగుణం అని చెప్పొచ్చు. బట్ ఆయన బాడీలో రిథమ్ ఉండదండి. బాడీలో ఒక అద్భుతమైన రిథమ్ ఉండదు. బేసిక్ ఈజ్ అ మ్యూజిక్ లవర్. పాత పాటలు మీరు చెప్తే నమ్మరు. సెట్లో ఆయన వినే పాటలు బ్లాక్ అండ్ వైట్ ఘంటసాల పాటలు, సావిత్రి గారి పాటలు వింటారు. ఓకే. అలా అని చెప్పి మోడర్న్ థింగ్స్ తెలియని కాదు. అసలు ఇంగ్లీష్ సాంగ్స్, హిందీ సాంగ్స్ స్టార్ట్ చేసింది ఆయన సినిమాలో. ఆ ట్రెండే అయింది కదా. మ్యూజిక్ మీద ఆయనకున్న లవ్ అనొచ్చా, నాలెడ్జ్ అనొచ్చా, అది అనంతం. అందుకే నేను ఆయన దగ్గర ఒక ట్యూన్ తీసుకెళ్ళేటప్పుడు ఇది ఓకే అవుద్దా అని టెన్షన్ నాకు ఉండదు. ఎందుకంటే సహజంగా నాకు మ్యూజిక్ అంటే ఒక టేస్ట్ ఉంటుంది. నాకు ఒక పాట నచ్చింది, ఖచ్చితంగా ఆయనకు నచ్చుతుంది. నాకు ఆయనకి 2 సినిమాలు చేసి ఇప్పుడు 9 పాటల్లో, గబ్బర్ సింగ్లో 5, ఇందులో 4 పాటల్లో ఏ ట్యూన్ ఆయన రిజెక్ట్ చేయలేదు ఇప్పటివరకు. మన అన్ని బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఏమావి. సో ఆ రిథమ్ని ట్యాప్ చేయాలి అనే సంకల్పం నాకు చాలా గట్టిగా ఉంటుంది.
సో ఆయన ఒక స్టెప్ ఇవ్వగానే ఆనంద్ సాయి గారు వచ్చి వాళ్ళిద్దరు చాలా సన్నిహితులు. ఎన్ని రోజులైంది నువ్వు డ్యాన్స్ చేసి అని అన్నారు. అంటే నేను చేయడం కదా, అతను మేనిఫెస్ట్ చేసాడు ఆల్రెడీ. నీతో సెట్ వేయించాడు, ఇతను డ్యాన్స్ చేస్తున్నాడు, ఆయన ఊహించేస్తున్నాడు ఆల్రెడీ. హరీష్ మేనిఫెస్టేషన్ తాలూకు ఎనర్జీ ఇది అని చాలా తేలిగ్గా ఆయన కష్టాన్ని కూడా నా అకౌంట్లో ఇచ్చాడు ఆయన. సో దానికి ఆయనకి జన్మతః రుణపడి ఉంటాను నేను. అండ్ మీరు ఒకసారి మాట్లాడుతూ ఈ ప్రమోషన్స్లో మాట్లాడుతూ మాకు గబ్బర్ సింగ్ ముందు పవన్ కళ్యాణ్ గారికి సరైన అంటే దాని ముందు సరైన హిట్ లేదు, కొన్ని సినిమాలు డిసప్పాయింట్ చేశాను. సో మేము ఇంకా టెన్షన్ పడితే అప్పుడే టెన్షన్ పడాలి, ఇప్పుడు మాకు ఓజీ ఉంది అవును అవును అవును. బట్ ఇక్కడ ఒక చిన్న తేడా గమనించారు. అప్పుడు ఆకలితో ఉన్నారు, ఏం దొరికినా ప్లీజ్ ఆకలితో ఉన్నాడు, ఏం దొరికినా ప్లీజ్ కడుపుతో ఆకలితో ఉన్నవాడికి ఏం దొరికినా ముందు ఆకలి తీరాలి, తింటాడు. కానీ మీరు అద్భుతమైన వంట ఇచ్చేశారు గబ్బర్ సింగ్. ఇప్పుడు అందరికీ ఓజీతో కడుపు నిండిపోయి ఉంది. అవును అవును. ఇది మీకు హరీష్ శంకర్కి ఛాలెంజే కదా. ఎందుకండి ఏ రకంగా? ఓజీ కంపారిజన్ రాదు. ఇప్పుడు నేను కూడా ఒక గ్యాంగ్స్టర్ సినిమా తీస్తాను అనుకోండి, నేను కూడా ఒక సీరియస్ ఇంటెన్స్ క్యారెక్టర్ తీస్తాను అనుకోండి, అప్పుడు నాకు ఛాలెంజ్ ఒకటే జోన్ ఉన్నప్పుడు. సెప్టెంబర్లో అలా కనుక ఒక సినిమా మనకి ఛాలెంజింగ్ అనుకుంటే, సెప్టెంబర్లో వచ్చిన ఓజీ కంటే సేమ్ డే రిలీజ్ అవుతున్న దురంధర్ ఛాలెంజ్ అవ్వాలిగా. ఆల్రెడీ ఫ్రాంచైజీ బ్లాక్ బస్టర్ కదా, మరి దాన్ని ఆ సినిమా మీదకి వెళ్తున్నాం కదా మనం. ఇక్కడ నేను ఇందాక ఇది ఎంసెట్ ఎగ్జామ్ కాదండి, ఒక అబ్బాయికి ర్యాంక్ వస్తే ఇంకో ర్యాంక్ వెనక్కి వెళ్ళిపోవడానికి. ఇక్కడ డిఫరెంట్ సినిమాలు చూస్తారు. ఇక్కడ ఏంటంటే జనాలందరూ ఓజీ హైప్లో ఉన్నారు, ఓజీ కిక్లో ఉన్నారు. ఒక గబ్బర్ సింగ్ తర్వాత అత్తారింటి దారేలాగా మేము ఏం ఫీల్ అవుతున్నాం అంటే ఆ ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలి అని తప్ప. సో ఓజీ సక్సెస్ అనేది 100% మాకు చాలా ప్లస్ తప్ప పర్సనల్గా ఛాలెంజ్ ఒకవేళ అనుకుందాం, పర్సనల్ ఛాలెంజ్ అనుకుందాం కాసేపు. ఆ డైరెక్టర్ కదా నా సినిమాకి కండవ పట్టుకొని డ్యాన్స్ చేసింది. ఇంకా మరి ఇక్కడికి ఛాలెంజ్లు ఏముంటాయి? ఇక్కడ సెలబ్రేషన్సే అంతే. తన సినిమా నేను సెలబ్రేట్ చేస్తాను, నా సినిమా సెలబ్రేట్ చేస్తాను. ఛాలెంజ్ అనేవాడు హరీష్ శంకర్ కాబట్టి అడగగలిగాను. ఎవరైనా అడగొచ్చు, బట్ ఇట్స్ నాట్ ఎ కాంపిటీషన్, ఇట్స్ సెలబ్రేషన్. అండ్ ప్రొడ్యూసర్స్ సపోర్ట్ సార్, ఎందుకంటే నాకు తెలిసి సినిమాని ఈ మధ్య కాలంలో సినిమాని ఇంతలా ప్రేమించే ప్రొడ్యూసర్స్ లేరు. ఓపెన్గా చెప్పొచ్చు అన్నమాట. 100% చెప్పొచ్చు, తప్పే ఉందండి. వీళ్ళు చాలా కష్టపడుతున్న సినిమాని ప్రేమిస్తారని చెప్పడానికి మొహమాటం ఏముంది? మైత్రి వాళ్ళు, అవును, నో డౌట్ నా కెరీర్లో బెస్ట్ ప్రొడ్యూసర్స్. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి క్లైమాక్స్ సార్, మీరు మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారే షాక్ అయ్యారు. క్లైమాక్స్ షాక్ కాదు, ఒక సీన్కి ఉద్వేగభరితంగా ఫీల్ అయ్యారని చెప్పాను. ఇలా టర్న్ అవుద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్ప్రైజ్డ్. బట్ బేసిక్గా మీరు గమనించండి, చాలా సినిమాల్లో క్లైమాక్స్ బాగుంటే సినిమా అప్పటిదాకా వచ్చిన సినిమా రేంజ్ పెరిగిపోతుంది. అవును. సో క్లైమాక్స్ ఎంత ప్లస్ కాబోతుంది సినిమాకి? చాలా ప్లస్ అవుతుంది. ఏమవుతుందంటే మనకి ఎన్ని యుగాలు మారినా, ఎన్ని కథలు తీసినా అధర్మం మీద ధర్మం గెలవడం, విలన్ మీద హీరో గెలవడం సినిమా. ఆ విలన్ డిఫరెంట్ డైరెక్టర్లు బట్టి డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో ఉంటాడు. అలాగే హీరోకి ఒక యూనివర్స్ ఉంటుంది, వాళ్ళకి ఒక బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఇదే ఎండ్ ఆఫ్ ద డే అదే జరుగుతుంది. ఒక స్టేజ్లో ఫైట్ స్టార్ట్ అవగానే జనాల్లో చిన్న అసహనం ఉంటుంది. అబ్బా ఇంకా కొట్టుకోవడం మొదలైందంటే ఫ్యామిలీస్లో కానీ పిల్లల్లో కానీ ఇంకా విలన్ని హీరో కొట్టేస్తుంటాడులే, ఇంకా ఈ ఫైట్ ఎంతసేపు ఉంటుందో అని ఒక అసహనం ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసే దిశగా ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ లాస్ట్ షార్ట్ వరకు ఒక చిన్న ఉత్కంఠతతో ఏంటిది అన్నట్లుగా చూస్తారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇద్దరు హీరోయిన్స్ సార్. అవును, రాజీగణ, శ్రీలీల గారు. అవును, హీరోయిన్స్కి మీ సినిమాల్లో ఎంత ప్రత్యేకత ఉంటుందో, స్క్రీన్ స్పేస్ ఉంటుంది, అందంగా కనిపిస్తారు, పాటల్లో చాలా బాగుంటారు, కాస్ట్యూమ్స్ అదిరిపోతాయి. సో ఈ సినిమాలో హీరోయిన్స్ ఎలా ఉండిపోతున్నారు? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఉంటాయి, అందంగా కనిపిస్తారు, కాస్ట్యూమ్స్ అదిరిపోతాయి, పాటల్లో బాగుంటారు, ఇవన్నీ ఉంటాయి. నిజంగా కృష్ణవంశీ గారి సినిమాలో హీరోయిన్స్ నాకు చాలా ఇష్టం. తర్వాత మీ సినిమాల్లో. థ్యాంక్ యూ అండి, ఇట్స్ గుడ్ కాంప్లిమెంట్. అవును. తనికెళ్ళ భరణి గారు ఒక మంచి మాట అన్నారు, మంచి డైరెక్టర్ రావాలంటే ఎక్కువ సినిమాలు చూడడం కదా, ఎక్కువ పుస్తకాలు చదవాలన్నారు. అదేంటి బాబాయ్ అన్నాను. సినిమా చూసినప్పుడు ఒక వర్షంలో తడుస్తున్న అమ్మాయిని చూసినప్పుడు నువ్వు అమ్మాయి వైట్ సల్వార్లో ఉంటే వైట్ శారీ, లేకపోతే వైట్ సల్వార్ అంటే వైట్ సల్వార్, లేకపోతే బ్లూ అయితే బ్లూ, పింక్ అయితే బ్లూ, నీకు విజువల్ ఫిక్స్ అవుతాయి. అదే నువ్వు ఒక ఎండమూరి గారు నవలు చదువుతున్నాడు అమ్మాయి ఒక వర్షంలో తడుచుకుంటూ వస్తున్నప్పుడు నీ ఇమాజినేషన్ వేరు ఉంటుంది. అమ్మాయి ఆటోలో రావచ్చు, అమ్మాయి శారీలో రావచ్చు, అమ్మాయి ఉత్తినే గొడుగు కోసం ఇబ్బంది పడుతూ రావచ్చు, నీకు ఒక విజువలేషన్ వస్తుంది. ఈ విజువలేషన్ డెవలప్ అవ్వాలంటే యూ హ్యావ్ టు రీడ్. నేను యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి ఇప్పుడు చెప్పేది అదే, మీరు ఎంత చదివితే
అంత గొప్ప దర్శకులు అవుతారు. ఎంత చూస్తే అంత అవుతాం అనుకొని కొరియన్ డ్రామాల దగ్గర నుంచి మడతట్టేసి ఇంటర్నెట్లో జీబీలు డౌన్లోడ్ చేసేసి మీ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా వైఫై కూడా రాకుండా వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో పనిచేయకుండా మొత్తం జీబీ మనమే లాగేసి మన ఇంట్లో పెట్టేసి దయచేసి అది కాకుండా ఆర్ఎల్స్ దాంతోపాటు రీడ్ అలాట్. క్రిస్టఫర్ నోలన్ ఇంత పెద్ద ఫిల్మ్ మేకర్, కొన్ని సినిమాలు అసలు అర్థమే కావు. ఆయనే అన్నాడు వాట్ ఈస్ యువర్ లైఫ్ అంటే మై లైఫ్ ఇస్ లైక్ క్రిస్టఫర్ నోలన్ మూవీ. ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్ బట్ వాట్ ఐ సే ఇస్ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్, జస్ట్ ఫీల్ ఇట్ అంటాడు. అలాగా పుస్తకం చదివినప్పుడు ఆయన ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాడు లండన్లో. సైంటిఫిక్ బ్యాక్డ్రాప్లో అంత ఎక్స్ట్రానరీ స్క్రీన్ ప్లేలతో చేసే నోలన్ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాడు. సో చదవడం మూలంగా వచ్చే ఇది, దాని మూలంగా చిన్నప్పటి నుంచి పద్యాలు చదవడం మూలంగానో శ్రీనాథుడి శృంగార నైషధం మొత్తం చదవకపోయినా అప్పుడప్పుడు తిరిగి చేసినప్పుడు నచ్చిన పద్యాలు నచ్చిన పదాలు ఉంటే దానికి ప్రతిపదార్థ తాత్పర్యం అని ఉంటుంది తెలుగులో. ఒక పద్యానికి ప్రతి పదానికి అర్థం తాత్పర్యం. అలా కొన్ని పద్యాలు చదవడమో లేకపోతే చేమకూర వెంకటకవి కొన్ని పద్యాలు చిన్నప్పుడు అలా టచ్ చేయడము. సో దాని మూలంగా ఆ స్త్రీత్వం అనేది అందంగా చూపించాలన్న ఒక హరిశంకర్ మీద చలం ప్రభావం ఏమైనా ఉంది? నేను మైదానం సినిమా తీద్దామని వచ్చినాను ఇండస్ట్రీకి. పా ఎండమూరి గారి ప్రేమ, ఆనంద బ్రహ్మ, ఈ పుస్తకాలని సినిమాలుగా చేసుకుందామని వచ్చినండి. దాని తాలూకు భావుగత మీకు షాక్లో ఉంటుంది. సో అది ఎప్పుడైతే ఫ్లాప్ అయిందో అక్కడి నుంచి గేర్ మార్చి మిరపకాయ అంటే ఇది కూడా అప్పటికప్పుడు ఏదో గేర్ మార్చుకుంటే మనం షాప్కి వెళ్ళి చొక్కా సెలెక్ట్ చేసుకుని వేసడం కాదు. ఈ స్కిన్ ఎప్పటి నుంచో ఉంది నాకు. చిన్నప్పటి నుంచి నాన్నగారు సినిమా బఫ్ కాబట్టి అమితాబ్ బచ్చన్ సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు అలాగే చూడడం ఆ హీరోయిజంతో పెరిగినాడు కాబట్టి అది అడాప్ట్ అవ్వగలిగా. సార్ అంతే. పవన్ కళ్యాణ్ గారి విషయంలో హరిశంకర్ ఏది చేసినా తర్వాత కాలంలో అది ఆయన కెరీర్కి ఆయనకి ప్లస్ అవుతూనే పోతుంది. అంటే అది మీరు తెలిసి చేసినా తెలియక చేసినా యాదృచ్ఛికం, యూనివర్స్ అంతే. అది గబ్బర్ సింగ్లో ఎందుకు ఆ గ్లాస్ పెట్టామో ఏంటి తెలియదు, అది పార్టీ గుర్తు అవడం ఏంటి, దాని మీద మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత నేను ఒక డైలాగ్ రాయడం ఏంటి, యాదృచ్ఛికం ఆర్ యూనివర్స్ కాల్ అంతే. మొన్న మీరు కాలేజీకి వెళ్ళి మల్లారెడ్డి గారి కాలేజీకి వెళ్ళి ఒక ఫంక్షన్ సాంగ్ అని చెప్పి చేస్తే ఎర్ర తుండు అందరూ కట్టుకొని మీకు అట్లా స్టేజ్ మీదకి ఇస్తుంటే అంటే సారీ ఈయనకి ఏమన్నా భవిష్యత్తు ఏమన్నా తెలుసా? ఎలా కళ్యాణ్ గారు కూడా ఉందండి. ఇప్పుడు టీ గ్లాస్ని ఆయనకంటే చిన్న కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి రాకముందు కూడా ఆయన గాజు గ్లాసు ఫ్యాసినేషన్, సెట్లో కూడా గాజు గ్లాసులో అవుతారు టీ. ఆ కండువా ఇవన్నీ ఆయన ఇష్టపడే విషయాలు. అవి లక్కీగా నా సినిమా ద్వారా ముందు జనాలకు కనబడ్డాయి. కల్ట్ కెప్టెన్ అని చెప్పి కొత్త అదే సోషల్ మీడియాలో పెట్టాను, టీజర్లు వేసామండి అంతే. దాని మించి నేను దాన్ని అలాగ అంత సీరియస్గా తీసుకుని అలాంటి ట్యాగ్స్ హీరోలకు బాగుంటాయి, డైరెక్టర్లకు ఏం బాగుంటాయి. ఏదో రాస్తారు. ఇంతకుముందు పవర్ఫుల్ డైరెక్టర్ అనేవాళ్ళు, ఇప్పుడు జగన్ గారిని డేరింగ్ డైరెక్టర్ అంటారు, పూరి జగన్నాథ్ గారి మన వినాయక్ గారిని డాషింగ్ డైరెక్టర్ అంటారు. ఏదో వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ సరదాగా వాళ్ళ హీరో సినిమా వస్తున్నప్పుడు సరదా పిలుచుకుంటారు. మా మార్కెటింగ్ నిజాం టీజర్ ఫస్ట్ టైం వెళ్తుంది కదా వేద్దాం అని చెప్పి వేసాను తప్ప దాన్ని భుజాల మీద వేసుకొని దాన్ని సీరియస్గానే తీసుకొని దాన్ని ఒక బిరుదులాగా తగిలించుకోవడం అవన్నీ లేవండి. బట్ ట్యాగ్ మోయడానికి ఒక పవర్ ఉండాలి సార్. నాకు తెలిసి హరిశంకర్కి ఆ పవర్ ఉంది, మోయచ్చు. మంచిదే అయితే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాజమౌళి గారు ఈగా ముందు వరకు చేసిన సినిమాలు వేరు, మాస్ ఓర మాస్ అవును పట్టుకొని వెళ్ళారు. ఈగ తర్వాత ఆయన ఒక స్టాండ్కి వెళ్ళిపోయాడు, ఒక లెవెల్కి వెళ్ళిపోయారు. స్థాయి పెరిగింది ఆలోచన మారడం వల్ల. అవును. మాస్లో హరిశంకర్ చేయాల్సిందన్నీ చేసేశారు. హరిశంకర్ నెక్స్ట్ స్టెప్ అంటే నేను అలా చేయమని చెప్పట్లేదు, అలా కావాలని మీ చెప్పట్లేదు. ఉద్దేశం నాకు అర్థమైంది. అంటే నెక్స్ట్ లీప్ ఆఫ్ సక్సెస్కి, కరెక్ట్, నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ సక్సెస్కి వెళ్ళడానికి విభిన్నమైన కథలు, విభిన్నమైన బ్యాక్డ్రాప్లు, మేకింగ్ స్టైల్ అన్నీ 100% నేను అదే పనిలో ఉన్నాను. అండ్ డెఫినెట్గా నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక కొత్త సినిమా త్వరలోనే చూస్తారు. అది బాలకృష్ణ గారి సినిమానేనా? అవ్వచ్చు, బాలకృష్ణ గారితో అవ్వచ్చు, అసలు ఏదన్నా అవ్వచ్చు. బట్ నెక్స్ట్ వచ్చే దాని నుంచి మటుకు మీరు అడిగిన దాన్ని ఏమంటారు అప్డేషన్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, స్టోరీ సెలెక్షన్ అవ్వచ్చు, మేకింగ్ స్టైల్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. నేను అది గద్దలకొండ గణేష్కి ఆ డెసిషన్ తీసుకున్నాను. నేను గద్దలకొండ గణేష్ తీసుకుంటే నా సినిమాలకు చాలా భిన్నంగా ఉంటుంది. అవును. తర్వాత పాండమిక్ రావడం, చిన్న రిథమ్ మిస్ అవ్వడం, తర్వాత చిన్న కమిట్మెంట్స్, దాంతో ఇంకా నేను పూర్తిగా అనుకున్న సినిమా తీయలేదు. బట్ డెఫినెట్గా మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. యా,
ఇప్పటివరకు కరెక్ట్గా చెప్పాలంటే మాస్గా చెప్పాలంటే ఇప్పటివరకు ఒక లెక్క ఇక్కడి నుంచి ఇంకో లెక్క ఉండాలి. కరెక్ట్. గేర్ మార్చాలి. ఇప్పటివరకు ఒక గేర్లో వెళ్తాను, ఇంకో గేర్ మార్చాలి. టోటల్ అండర్స్టాండ్. బాలకృష్ణ గారి సినిమా ఫైనల్ అయిపోయినట్టే కదా? సార్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, రేపు ముహూర్తం చేసి ఒక షెడ్యూల్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే పరిస్థితులు ఏదైనా ఖచ్చితంగా బాలయ్య బాబు గారితో సినిమా ఉంటుంది. దిస్ ఈజ్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్ దిస్ టైమ్. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దిస్ ఈజ్ టూ ఎర్లీ టు సే. ఫైనల్గా ఉస్తాద్ మీ కల్ట్ ఫ్యాన్స్కి మీరిచ్చే భరోసా ఒక్క ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారు? ఈ ఉగాది ఉస్తాద్ ఉగాది. ఇది అసలు సిసలైన సినిమా పండగ. ఒక్క ఫ్యాన్సే కాదు, మొత్తం ఆబాల గోపాలం ఫ్యామిలీతో అందరు కలిసి ఉగాది పండుగలకి ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన, మావేళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు, మేనత్ ఇంటికి వెళ్ళిన వాళ్ళు, అక్కల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అందరూ కలిసి ఒక సినిమాకి వెళ్దాం అంటే ఆ సినిమానే వస్తుంది. ఎందుకంటే దీనికి సెన్సార్ కూడా యూబై ఇచ్చింది. ఫ్యాన్స్ హడావుడి, ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ ఎలాగో చూస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. నార్మల్ ఆడియన్స్కి, ఫ్యామిలీస్ కూడా ఒక్క సెకండ్ బోర్ కొట్టకుండా ఒక అద్భుతమైన డ్రామా, ఒక అద్భుతమైన కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నాం, మా ఇంతకాలం ఇలాంటి కళ్యాణ్ మనం మిస్ అయిపోయామా అనే ఫీలింగ్ మట్టుకు నేను తెప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా ముందు ఇంటర్వ్యూ ముగించే ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి. 2-3 రోజుల నుంచి మీరు ఎంత బిజీలో ఉన్నారో నాకు తెలుసు. మేము పెట్టే ప్రతి మెసేజ్కి టెక్స్ట్కి రిప్లై ఇస్తున్నారు, వాయిస్కి వాయిస్ రిప్లై ఇస్తున్నారు, కాల్ లిఫ్ట్ చేస్తున్నారు. అంటే ఇంత బిజీలో ఉండి, ఇంత టెన్షన్లో ఉండి అవతల మనిషికి రెస్పాన్స్ ఇవ్వాలి అన్న ఆ సెన్సిబిలిటీకి నిజంగా చాలా నాకు యాంగ్జైటీ ఉంటుంది సార్. నాకు ఎవరైనా నా గురించి వెయిట్ చేస్తానంటే, నాకు ఇక్కడ 10 గంటలకు వెయిట్ చేస్తాను, ఇప్పుడు 9 గంటలకు రెడీ అవుతున్నా సరే నాకు టెన్షన్ ఉంటుంది. అవతల వ్యక్తి మనం తిట్టుకోకూడదు అనేది. అండ్ ఇందాక చెప్పినట్టు షూటింగ్లో మాత్రమే నేను డైరెక్టర్ని. ఇప్పుడు మిగతా అన్ని విషయాలు అన్నీ సమానంగానే ఉండాలి కదా. మీ టైం అయినా, నా టైం అయినా, ఎవరి టైం అయినా ఉంటాయి కదా. నిన్న రాలేకపోయినా, నిన్న అల్లు స్టూడియోస్ ఓపెనింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాము. రిటర్న్లో విపరీతమైన ట్రాఫిక్లో సార్ ఇంకా లేట్ అయిపోయింది అనుకో, లేదా మనం ఈ ఇంటర్వ్యూ 24 గంటల క్రితమే చేయాల్సింది. అంటే ఎవరి టైం అయినా టైమే. మీకు ఒక అపాయింట్మెంట్ ఉంటుంది, మీరు మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, లవ్ మ్యారేజ్ అంటున్నారు. కాబట్టి డెఫినెట్గా ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్ టైం. నేను 10 గంటలకు వస్తున్నప్పుడు 10 గంటలకు ఇంకా నేను ట్రాఫిక్లో ఉంటే ఐఎమ్ స్టిల్ ఆ టైం మీరు నన్ను ఎక్స్పెక్ట్ చేసిన టైంకి ఇంకెంత టైం పడతాను నేను ఇమీడియట్గా చెప్తాను. చిన్న చిన్న విషయాలండి. ఐ మీన్ ఐ హ్యావ్ టు బి చాలా గొప్ప విషయాలు సార్. అదేం లేదు. వాళ్ళెవరా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఐ డ్రీమ్ టీమ్. ఐ డ్రీమ్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే నేను 3-4 రోజు నుంచి బిజీగా ఉన్నా సరే ఏమాత్రం అసహనానికి గురవ్వకుండా వాళ్ళు కంటిన్యూగా ఫాలో అప్ చేస్తున్నారు. మొత్తాన్ని గురుగారు అయితే అసలు వదలట్లేదు, సుధాకర్ గారు. అలాగే రాజా గారు ఇంటర్వ్యూ అనేది నాకు నిజంగా వన్ ఆఫ్ మై బెస్ట్ ఇంటర్వ్యూస్లో నేను ఫీల్ అవుతున్నాను. దయచేసి నాకు మీరు ఇంత త్వరగా ఇంటర్వ్యూ నాకు ఇస్తే అంత త్వరగా ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామన్న ఉత్సాహం నాకు చాలా రోజుల తర్వాత వచ్చింది. రాజా గారి క్వశ్చన్స్ కానీ, ఆయన భాష కానీ, ఆయనకి భాష మీద ఉన్న పట్టు కానీ, ఇవన్నీ షేర్ చేసుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇలాంటి వాళ్ళతో ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. తెలుగు ప్రేక్షకులందరికీ ఈసారి పండగ ఉస్తాద్ భగత్ సింగ్తో స్టార్ట్ అవబోతుంది. ఈసారి పండగే కాదు, ఈసారి నూతన సంవత్సరం, తెలుగువారి సంవత్సరం, ఉగాదికి ఉస్తాద్ వస్తున్నాడు. దయచేసి బొట్టు పెట్టి మరీ మీ ఇంట్లోకి స్వాగతించండి. అట్ ది సేమ్ టైం మీరు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి థియేటర్లోకి వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.